అమ్మా నమస్తే అమ్మా. ఏం చేసేవారు మీ యజమాని? దండుగాన ఇంకేం చేసేవాడమ్మ, కొండపొడి నరికాడు. ఆ కొండపొడి కూడా ఇంకా ఎక్కలే. కొండపొడా? అదిగో మీదన మిట్ట మీద అంటే గరువులు కట్టాలి. గరువు లేదు, ఏ భూమి అన్నది లేదమ్మా. కొండపొడి నరుక్కున్నా. ఇంకా అది కూడా ఇంకా అంటే ఇద్దరు పొలం పనికి వెళ్ళి చేసుకుని వస్తూ ఉండేవారు. వచ్చి వాళ్ళు పిల్లలు పుట్టారా? పుట్టి చనిపోయారు? లేదు, పుట్టలేదు. పుట్టలే. యజమాని ఆపరేషన్ చేయించుకున్నాడు. ఎందుకని? ముందు భార్య కాడ. ఇద్దరు పిల్లలా ఇంటి? మీరెందుకు మరి అతను పెళ్ళి అయిపోయిన తర్వాత మీరెందుకు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? మరి చేసుకున్నాడు, మరి ఏం చేస్తా. అయితే తాతను లవ్ చేసావు అయితే? అన్న చేశాను. మరి పెళ్లి అయిపోయిన తర్వాత మరి నువ్వు తాత మరి ఏం చేస్తా మరి బతుకు. మీ నాన్న ఏం చేసేవారు? మా నాన్న ఏం చేయలేదు. అందుకని తాతను లవ్ చేసావా? తాత బాగుంటాడా అక్కడ? నీకు ఇల్లు కట్టి పెట్టించారా? ఇద్దరమే బాధపడ్డాం. ముందు భార్య? యజమాని లేదు. ముందు భార్య ఇంకా బతికే ఉందా? ఉన్నది కానీ ఇంకా అదే ఒక దేశంగా పోయింది. నీతో వచ్చేసిన తర్వాత తాత మరి ఒంటరిది అయిపోయింది కదా. మరి ఇంకా దానికి పిరమిడ్ చచ్చిపోయాడు. ఆ పిరమిడ్ ఎవరు? మీ ఆయనే కదా? ఇంకా కాదు, ఇంకొక అతను చేసుకుని అతను చచ్చిపోయాడు. దానికి మా యజమాని నుంచి పోయింది. ఓహో, ఆ తర్వాత చేసుకున్నారా? మామూలుగా చనిపోయాడా? జబ్బు ఏదైనా చేసిందా? జబ్బే. ఏంటమ్మా? తుంగని దేకిరిపోడమ్మా. అయ్యో. కూర్చొని కాదు, తుంగని ఇలా దేకిరిపోడు. అయ్యో, ఎన్ని ఏమిసలు పడ్డానమ్మా యజమానితోటి. పెళ్లి చేసుకుని సుఖం లేదు నీకు? సుఖం లేదు. మంచి అందంగానే ఉన్నావు కదా మమ్మ. మంచి పిల్లలేనే పుడతారు కదా అనుకుంటే తన ఆపరేషన్ చేయించుకున్నాడు. నీకు చెప్పలేదు ముందు? ఎందుకమ్మా చెప్పపడమేం కానీ నిన్ను మోసం చేశాడు కదమ్మా ఆ దేవుడు. అయ్యలాగే ఉంటున్నాడు, అలాగే బలం బందోబస్తుగా ఉన్నాడు. చచ్చిపోయినా ఏ మనిషి తగ్గలే. నేను ఒక సైపాయం చేసినందుకు అంత ఇదిగానే ఉన్నాడు. అలాగ ఎవరు లేరు. ఆ తన పోవడంతో నా బాధలు ఇయ్యి ఏదో ఆ దేవుడి దయ వల్ల ఆ పెన్షన్ అయ్యే అందుతే అయ్యి బియ్య నూకలకి ఇలాగే ఖర్చులు గిరుచులు ఇంకంతే. మరి సంపాదించిందంతా ఏమైనా? మరి సంపాదించిందంటే ఏమో కొంచెం జబ్బు బాగా అవుతుందని డబ్బు ఇరచల్లేదన్న. అబ్బా, జబ్బు బాగా అవ్వలేదు, మడిచి దక్కలేదు. ఎంత ఖర్చు అయింది ఏంటి? ఇంకెంత ఖర్చు అయిందమ్మా? ఒక 50,000 అయ్యా? ఇంకెక్కువే ఉంటుందా? ఎక్కువే అప్పట్లో. అప్పుడులోన ఎన్నాళ్ళు అయింది మీ ఆయన చనిపోయి? ఏమో చదువుకున్నామేమో. అంటే ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు అలాగనమాట. 20 సంవత్సరాలు అవుతుందా? అవుతుంది. అబ్బా, 20 ఏళ్ళ క్రితం చనిపోయాడా? అయ్యో. మరి అప్పటి నుంచి అలాగే మా పాపం సడన్ గా మరి ఇంకా అలాగే జీవితం అవుతున్నాడు. మరి ఇంకా దేవుడు, ఆ దేవుడు ఇంకా ఏదో ఇంకా పెనసన ఇయ్యబట్టి ఇంకా అలా కాలచాపన తన పోయిన కాడి నుంచి ఎవరింటికి నేను వెళ్ళలేదు, ఎవరి రోగాలకి వెళ్ళలేదు. పోయండి నేను వెళ్ళలేదు. నాకు ఆ దేవుడు ఎట్టిందే చాలు, నాకు ఆ తండ్రి ఎట్టిందే చాలు అని అలా జీవితం అవుతున్నాను. పిల్లలు ఉంటే మీకు కదా? పిల్లనుంటే ఆ పిల్లల్ని పెట్టేనే ఇది సంతోషం. పిల్ల ఉన్నదా, జల్లు ఉన్నదా, ఉండడం ఒంటరిగా అంత బాగా. పోర్లే మమ్మ, బాధపడకు మమ్మ. బియ్యం కొనుక్కున్న బియ్యమేనా? కాదమ్మా, కోట బియ్యమేనా? కోట బియ్యమే. కిలో చేసుకొని ఉండించుకుంటాను. ఎన్ని కిలోలు వస్తున్నాయి బియ్యం? 5 సరిపోతున్నాయి మరి? మరి చాలా. మరి ఇంకా మరి ఏం చేస్తావు తర్వాత? చాలా అయిపోయినప్పుడు కొట్టు మీద కొనుక్కోవడమే. ఎంత కేజీ? కేజా 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు అలాగుంటాయి. నువ్వు ఏ రకం కొంటావు చెప్పు, అక్కడ ఉన్న రకాలని చెప్పకు. తక్కువ కొనుక్కోవాలా మరి? డబ్బులు ఉండొద్దా? తెచ్చిన మొగుడే మొగుడు ఉన్నాడు. ఆ మొగుడు తెచ్చింది ఉంటే మనం ఖర్చు పెట్టినాడు బాగుంటుంది జల్లు బొక్కలుగా. నాకు మనస్ఫూర్తిగా అన్నం పెట్టావు కదా, నీకు మరి నేను ఏదో ఒకటి ఇవ్వాలిగా. మరి నీ పేరు చెప్పుకుంటాను కదా. అవును, చెప్పుకుందు. 25 కేజీలు బియ్యం. నొక్కలమ్మమ్మ, ఇగో నీకోసం. ఇగో చీర, జాకెట్టు, లంగా. సరేనా? అమ్మకిచ్చేయండి.
మీరు ఇరుగు పొరుగు వాళ్ళేనా? దుప్పటి పక్కన ఉన్న వాళ్ళేనమ్మా. అప్పుడప్పుడు మా అమ్మగారు ఒంటరిగా ఉన్నారు. ఉంటున్నారు. ఇవి కిరాణా సామాన్లు, బట్టలు, బియ్యం అన్ని నీకే. అందాక ఖర్చులు కొంచుకో, సరేనా? నువ్వేం కొనాల్సిన పని లేకుండా అన్నీ పెట్టాను ఇక్కడ. ఓకే, నేను వచ్చే వరకు హాయిగా తిను, భోజనం చేయి. సరే మా అమ్మ, అయితే నేను వెళ్ళొస్తాను. నమస్తే.